విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కానీ, ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు డిజిన్వెస్ట్మెంట్ ప్రకటన వచ్చినట్టు నుండి కూడా ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క ఉద్యోగ భద్రత కోసం, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో కార్మికులు పొట్టకొట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే అమల్లోకి వచ్చినటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రావడం జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది ఆంధ్రులంతా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాలనేటువంటి విషయం, అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఏదైతే ఉన్నదో అదొక సెంటిమెంట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నది. కాబట్టి దాన్ని కొనసాగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. ఒకటి రెండు ప్రత్యామ్నాయాలు నేను మొన్న ఒక 5-6 రోజుల క్రితం కూడా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. వెరీ క్లియర్గా కొన్ని ప్రత్యామ్నాయాలను బయటికి చెప్పలేనటువంటి అన్ని ముందే మనం మాట్లాడలేం మీడియాతో. ఎన్ని ప్రయత్నాలు జరగాలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ నష్టాలను నివారించి దాన్ని ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం లేదు. వీళ్ళ ప్యాకేజ్ అడుగుతున్నారు. ప్యాకేజ్ ఇవ్వడం సమస్య కాదు. మన రాష్ట్రానికి చెందినటువంటి నిర్మలా సీతారామన్ పెద్దలకి, పార్టీలో ఇతర పెద్దలకి అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం, విశాఖ ఉక్కు మళ్ళీ ప్యాకేజీకి రాకూడదు, విశాఖ ఉక్కు దాని కాళ్ళ మీద అది నిలబడాలి, దాని లాభాల్లోకి తీసుకురావాలి. తాత్కాలిక ఉపశమనం కోసం మనం ప్రయత్నం చేయడం కన్నా కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మంత్రులుగా ఉన్నట్టు మేమిద్దరం కానీ, ఆర్థిక శాఖ ఉన్నటువంటి ఆవిడకి అనేక విషయాలు ఆవిడ దృష్టిలో పెట్టడం, పదే పదే ఆవిడని కలవడం, చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే దీపం సెక్రటరీ గారి గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేత విజయ్ కుమార్ విమర్శించారు. కేవలం ట్రెండింగ్ చేస్తే నార్త్ ఇండియా సంస్థలకు మాత్రమే కట్టబెట్టారని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈవోలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది. మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే
రివర్స్ బిట్టింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిట్టింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈవో, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుతాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ 52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే, భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి. ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంగం డైరీ అప్లై చేసి ఫస్ట్ బిడ్డింగ్ చేసింది, వెళ్ళిపోయింది. విశాఖ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 5 సంస్థలు వెళ్ళిపోయినాయి. పోతే 9-10 సంస్థలు మాత్రం ఉన్నాయి. దాంట్లో 7-8 సంస్థలకు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్లు దక్కాయి. ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. ఈ 4 సంస్థల్ని అటు ఇటు వాడికెళ్ళవన్, వీడికెళ్ళటు, నెక్స్ట్ టైం వాడికెళ్ళవన్, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. దాదాపు కనీస పక్షంలో 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా, మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి 60-70 రూపాయలు. తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కొండపై గోవింద నామ స్మరణం తప్ప మరో మాట వినిపించకూడదు, ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదని అన్నారు. దానికి ఒక ప్రత్యేకత ఉంది, వడకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను. నా సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు 72%కి వచ్చాం. డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో దీన్ని 72%కి వచ్చాం. దాన్ని 90% తీసిపోయే అవకాశం ఉంది. బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను. అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి, రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం. అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను. రెండోది పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది. సజెషన్స్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది. అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. అదే మరి ఎండ్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం, భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు, శ్రీవారి సేవకులు, వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను. వాళ్ళు ఒక 15 లక్షల మంది అయ్యారు. వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళల్లో కూడా భక్తి భావం ఎట్లా పెంచాలి, ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి
వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం. అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు ఇక్కడ ఫుడ్ కూడా ఉందో ఎన్నిటి కూడా రాబోయే రోజులు అన్ని టెస్టులు ఉంటాయి. అదే మాదిరిగా అవసరమైతే ఇక్కడ నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్ ఉంది. అలాంటి నాలెడ్జ్ని ఎవరు లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారని అన్నారు. వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని, అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని, విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నాను. ఒక పక్క ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు. మదురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది. ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను, అదేవిధంగా మరొక ల్యాబ్లోనూ 2 చోట్ల టెస్ట్ చేయిస్తే 2 వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి? ఒక చోట కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని. ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి? కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది. నేనేం చెప్తూ ఉన్నానంటే, ఇవాళ సిట్ వేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని, కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. నియమించిన తర్వాత 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి 5గురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకెళ్ళమని చెప్పింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతువు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడతారు. మరోపక్క అసలు కలవలేదు, కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే పదే ఈవో చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు. ఎందుకింత ప్రభుత్వాది నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు. ఎస్ఎన్ పాలకు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత. ఎస్ఎన్ పాల్కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆ భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలి. కూటమి ప్రభుత్వానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేత. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మానవతావాది కాదని బివి రామ్ విమర్శ. హిందూవాదినని శారదా పీఠాధిపతిని అంటూ మోసం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతికు గత ప్రభుత్వం కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ విజ్ఞప్తి చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూమిని విశాఖలోని పాత్రికేయులకు కేటాయించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకున్నారు. ఇదే అంశమై శనివారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు బివి రామ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందూ మతం పేరుతో ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ నయవంచకుడు
ఎస్ఎన్ పాల్ స్వరూపానందేంద్ర సరస్వతి అని రామ్ ఆరోపించారు. పాలకు కేటాయించిన భీమిలిలో భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు కట్టడం జరిగింది. ఎందుకంటే హిందూ మతం పేరుతో డ్రామాలు ఆడుతూ ఇవాళ హిందుత్వాన్ని ప్రమోట్ చేయకుండా భూములు దొబ్బేస్తున్న దొంగస్వామికి ఆ భూములు చెందకూడదని చెప్పి తెలుగు శక్తి గంటగాని కోరింది. అలాగే ఆ భూమిని కూడా విశాఖ జర్నలిస్టులకి కేటాయించాలని చెప్పి విన్నపం చేశాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రతిపాదన ఉంది కానీ అమల్లో జరగలేదు. మరి దీనిపైన కూడా గంటా గారు సానుకూలంగా స్పందించారు, నా దృష్టికి వచ్చిందని చెప్పి అన్నారు. మరి గతంలో మనం చూసాం, రామతీర్థాలు శ్రీరామ శిరస్సు చేసినప్పుడు కూడా మాట్లాడలేదు. ఈవేళ దేశమంతా రగిలిపోతుంది. అన్ని రాష్ట్రాల్లోనే హిందూ ప్రజలు ముందుకొచ్చి ధర్నాలు చేస్తూ నిరసన తెలియజేస్తుంటే కనీసం శారదాపీఠం అని చెప్పుకునే స్వరూపానంద స్వామి ఎస్ఎన్ పాల్గా పేరు మార్చాం. మరి ఆయన నోరు ఎప్పకపోవటం మౌనం అంగీకారం అవుతుంది. ఆయన హిందుత్వం కాదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మేము అడిగాం, చెప్పమని చెప్పడినా సరే దాని గురించి నోరు ఎప్పట్లేదు. మరి ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి దొంగస్వామికి గత ప్రభుత్వం కేటాయించింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే మానవతావాది అని చెప్తాడో అంత బూటకం అది. ఆయన సొంత చెల్లెలు సునీత న్యాయం చేయలేకపోయాడు. తన బాబాయిని ఎవరు చంపారు 5 ఏళ్ళలో చెప్పలేకపోయాడు. ఈవేళ తన సొంత చెల్లి షర్మిల గారు మణిపూర్లో క్రిస్టియన్ల పైన దాడి జరిగితే నువ్వు ఒక క్రిస్టియన్ అయ్యుని కూడా స్పందించని చెప్పి స్వయాన ఆమె సోదరి షర్మిల జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పింది. మరి ఇంతకంటే ఏం కావాలి జగన్మోహన్ క్రిస్టియన్ చెప్పడానికి? ఈవేళ మానవతావాది అయిన ముసుగులో జగన్మోహన్ డ్రామా ఆడుతున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ స్వరూపానంద స్వామి ఏదైతే ఎస్ఎన్ పాల్గా పేరు మార్చామో ఈయన జగన్ ఎదురు తోడు దొంగలు, ఇద్దరూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మంట కట్టడానికి చూస్తున్నారు. సో దయచేసి ఆ భీములలో ఏవైతే 15 ఎకరాల భూమి కేటాయించారో ఆ భూమి వెనక్కి తీసుకొని విశాఖ జర్నలిస్ట్కి ఇచ్చి న్యాయం చేయమని కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి గంటా శ్రీనివాసరావు కోరాను. దానిలో డెఫినెట్గా న్యాయం జరుగుతుందని ఆ భూమి వెనక్కి తీసుకుని హిందూ మతం కాపాడని కోరుతున్నాను. జై హింద్. డిసెంబర్ 28-29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. 28న పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ. విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిసెంబర్ 28-29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. 28న పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ. ప్రజలు, కష్టజీవుల సమస్యల పరిష్కారం, చెత్త పన్నుకు వ్యతిరేకంగా విశాఖ అభివృద్ధి, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ నిర్బంధాలకు, జైళ్లకు, పోలీస్, కోర్టు కేసులకు గురవుతున్నది. భవిష్యత్ ప్రజా పోరాటాలకు లక్షలాది రూపాయల నిధులు అవసరం. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలని, పార్టీ విశాఖ జిల్లా 34వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఇంటి పనులు వేసి దీనికి ప్రతి ఏటా 15% చొప్పున పెంచుతున్నది. నెత్తిపై యూజర్ ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు వేసింది. చట్ట విరుద్ధ చెత్త పన్నుపై హైకోర్టులో సిపిఎం కేసు వేసింది. బి వెంకటరావు గారు, సిపిఎం పార్టీ గ్లోబల్ పట్టణం జోన్ కార్యదర్శి, బి జగన్ పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, ఆర్పిఎస్ కుమార్ గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, బి రాము గారు పెద్దూరు జోన్ పార్టీ కార్యదర్శి. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబర్ 28-29 తేదీల్లో పెందుర్తిలో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. చెత్త పన్ను విలువ ఆధారిత ఆస్తి పన్ను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి, పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం. విజయం సాధించినటువంటి ప్రజానీకానికి, రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అది విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్నును కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెచ్చినటువంటి మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.
దీంతో పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు